నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నిజతగా నేను. ఈ స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. రాహుల్ చిట్టిని తీసుకొని సిటీకి బయలుదేరిపోయాడు. ఆమె వాళ్ళ ఊరి చివరి దాకా అందరినీ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే రాహుల్ ఆమెని ఓదారుస్తూ అతని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. ఆమె కూడా ఏడ్చి ఏడ్చి బరువెక్కిన కళ్ళతో అలాగే అతని ఒడిలో నిద్రపోయింది. నిద్రపోతున్న చిట్టీనే చూస్తూ రాహుల్ ఆమె తల నిమురుతూ, సారీ చిట్టి, నా స్వార్థం వల్ల నిన్ను మీ వాళ్ళ నుండి దూరం చేశాను. అసలు నా జీవితంలోకి ఒక అమ్మాయి నా భార్యలా వస్తుంది అని నేను అస్సలు ఊహించుకోలేదు. ఈ పెళ్ళి వల్ల నువ్వు నేను ఇద్దరం సంతోషంగా లేము. కానీ మీ వాళ్ళకి ఇచ్చిన మాట కోసం నీకు ఎలాంటి లోటు లేకుండా ఎప్పుడూ నిన్ను సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని రాహుల్ మనసులోనే అనుకుంటూ తల భారంగా అనిపించడంతో అతను కూడా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ చిట్టి చేసిన అల్లరిని తలుచుకుంటూ మనసులోనే నవ్వుకున్నాడు. అంతలోనే ఇంటికి చేరిపోవడంతో డ్రైవర్ కార్ పక్కన ఆపుతూ ఉండగా రాహుల్ కళ్ళు తెరిచి చూశాడు. ఏంటి, అప్పుడే ఇంటికి వచ్చేసావా? చాలా తొందరగా వచ్చినట్టున్నాము అని డ్రైవర్తో అంటూ అతని ఒడిలో ఉన్న చిట్టిని చెయ్యి తట్టి నిద్రలేపాడు. ఆమె నిద్రలేచి అతన్ని కాస్త మొహమాటంగా చూస్తూ, సారీ, అది నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది అని అతనితో అంటూనే అతని ప్యాంటుకు అంటిన ఆమె నుదుటి కుంకుమను తుడిచేస్తూ అన్నది. వాళ్ళ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ హాల్లో ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఉన్న లక్ష్మమ్మ గారు కార్ సౌండ్ విని బయటకు వచ్చింది. వాళ్ళను చూసి ఆమె సంతోషిస్తూ, రాహుల్ బాబు వచ్చేసావా అని అనడంతో చిట్టి రాహుల్ ఇద్దరూ కారు దిగారు. వాళ్ళిద్దరూ ఆమె కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మనవడు పెళ్లి చేసుకొని వచ్చాడు అన్న సంతోషంతో ఆమె ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి ఒక నెల జీతం బోనస్గా ఇచ్చింది. అందరూ ఆ జంటను మెచ్చుకుంటూ ఉంటే చిట్టి తల పైకెత్తి అందరి వైపు చూసింది. 20 మంది వరకు ఉన్న వాళ్ళందరినీ చూస్తూ, వామ్మో, ఇంతమంది పని వాళ్ళ అని మనసులోనే అనుకుంటూ తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పుతూ చుట్టూ చూసింది. వామ్మో, బయట ఇంత పెద్దగా ఉంటే లోపల ఇల్లు ఇంకెంత పెద్దగా ఉంటుందో. ఇంత పెద్ద ఇంటికి 20 మంది పని వాళ్ళు ఉండాల్సిందే అని ఆమె మనసులోనే అనుకుంటూ ఉండగా లక్ష్మమ్మ గారు చిట్టి చెయ్యిని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళారు. చిట్టి కుడికాలు ముందు పెట్టి అత్తారింట్లో మొదటిసారి అడుగుపెట్టింది. లోపల కూడా ఇంద్రభవనంలా కనిపిస్తూ ఉన్న ఆ ఇంటిని చూసి ఆమెకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. వామ్మో, ఇంత పెద్ద ఇల్లా, మా ఊరు సగం ఉండొచ్చు ఇందులో అని అనుకుంటూ రాహుల్ వైపు చూస్తూ, ఇంత ఆస్తి ఉన్న ఇతను మా చిన్న పల్లెటూరికి ఎందుకు వచ్చాడు, నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని చిట్టి మనసులోనే అనుకుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, దేవుడి ముందు కొత్త పెళ్లి కూతురు దీపం పెట్టాలి అని ఆమెకు చెప్పేసి లక్ష్మమ్మ గారు ఒక పనమ్మాయిని పిలిచి, కృష్ణవేణి, నువ్వు ఆ అమ్మాయితో వెళ్ళు, నీకు నీ గది చూపిస్తుంది అని చెప్పింది ఆమె. కృష్ణవేణి సరే అన్నట్టుగా తల ఊపి ఆ పనమ్మాయితో కలిసి మెట్లెక్కుతూ, నీ పేరేంటి అమ్మాయి, చూస్తుంటే నాకంటే చిన్నదానిలానే కనిపిస్తున్నావు అని చిట్టి అడిగింది. మేడం,
నా పేరు అర్చన. నేను ఇక్కడే ఉంటాను. మా అమ్మ ఆండాలు. ఇక్కడ పెద్దమ్మ గారికి వంట చేస్తూ ఇంటి పని అంతా చూసుకుంటూ ఉంటుంది. అమ్మ మీరు వస్తున్నారు అని చెప్పి బజారుకు వెళ్ళింది. నేను కాలేజీకి వెళ్ళి రాగానే అమ్మ నాకు చెప్పింది, రాహుల్ సార్ మేడం గారితో వస్తున్నారు అని. నేను మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశగా ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆ అమ్మాయి అన్నది. ఆ అమ్మాయి అలా అనగానే చిట్టి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని నవ్వుకుంది. మేడం గారు, ఎందుకు నవ్వుతున్నారు? నేను జోకేమీ చెప్పలేదు కదా అని ఆ అమ్మాయి అనగానే చిట్టి ఆమెని చూస్తూ, అది కాదు అర్చన, నువ్వు నా చిన్ననాటి రోజులను గుర్తు చేశావు. నేను కూడా ఎవరైనా కొత్త పెళ్లి కూతురు ఊళ్ళోకి వస్తుంది అని తెలిస్తే మా ఫ్రెండ్స్తో కలిసి ఆమెని చూడాలి అన్న ఆత్రంతో గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము. ఎందుకంటే ఏ జంట అయినా సరే ముందుగా మా ఊరి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు అని చిట్టి నవ్వుతూ వాళ్ళ ఊరి గురించి ఆ అమ్మాయికి చెబుతూనే ఉంది. ఆమె చెప్పేది వింటూనే ఆ అమ్మాయి కూడా నవ్వుకుంటూ చిట్టిని ఆమె గదిలోకి తీసుకొని వెళ్ళింది. మేడం, ఇదే మీ గది. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి కిందికి రండి, లేదంటే పెద్ద మేడం గారు కోప్పడతారు అని చెప్పేసి అర్చన కిందికి వెళ్ళింది. చిట్టి ఆ గది మొత్తం చిత్రంగా చూస్తూ వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. హమ్మయ్య, ఇప్పుడు హాయిగా ఉంది అని అనుకుంటూ టైం వైపు చూసింది. అయ్యయ్యో, అమ్మమ్మ గారు తొందరగా రమ్మని చెప్పారు, లేట్ అవుతుందో ఏమో అని కంగారు పడుతూ కిందకి పరుగు తీసింది. చిట్టి ఆయాసంగా కిందకు వచ్చి, అమ్మమ్మగారు లేట్ అయిందా, సారీ అని చెప్పింది. కొంచెం లేట్ అయింది, పర్వాలేదులే, కానీ నువ్వు చీర కట్టుకోవడంలో లేట్ చేశావు అనుకున్నా, మరి చీర కట్టుకోకుండా ఏంటి అని ఆవిడ అడగగానే చిట్టికి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ రాహుల్ వైపు చూసింది. అతను ఫోన్లోనే చూస్తూ వారి మాటలు వింటూనే మనసులోనే నవ్వుకుంటూ ఏం చెబుతుందా ఈ చిట్టి ఇప్పుడు అని అనుకున్నాడు. ఆమె తడబడుతూ, అమ్మమ్మ గారు, నేను ఎప్పుడూ డ్రెస్సులే వేశాను. ఇంకా నిజం చెప్పాలి అంటే అసలు నాకు డ్రెస్సులు కూడా నచ్చవు. ఎంచక్క పాయింట్ చొక్కాలు వేసుకొని తిరగమంటే భలే తిరుగుతాను. నాకు అందులో ఉన్న కంఫర్ట్ ఈ బట్టలలో ఉండదు అని చిట్టి మొహమాటం లేకుండా చెప్పడంతో లక్ష్మమ్మ గారు ఆశ్చర్యంగా చిట్టిని చూసింది. అయ్యో చిట్టి, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. వచ్చిన మొదటి రోజే మా నాన్నమ్మతో తిట్లు తినేలా ఉన్నావు అని రాహుల్ అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి పైకి లేచి నానమ్మనే చూస్తూ ఉన్నాడు. చిట్టి అన్న మాటలకు ఆమె నవ్వుతూ, మొత్తానికి నీకు చీర కట్టుకోవడం రాదు అని చెప్తున్నావు, అంతే కదా అని ఆమె అనడంతో చిట్టి అక్కడ ఉన్న వాళ్ళందరి వైపు చూస్తూ నాలుక కరుచుకుంటూ, అయ్యయ్యో, ఇంతమంది ముందు చెప్పేశానా, నాకు ఎప్పుడు ఏం వాగాలో తెలీదు అని అనుకుంటూ తల దించుకొని అవును అన్నట్టు తలనాడించింది. లక్ష్మమ్మ గారు చిట్టిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ, నువ్వు కంగారు పడకు, నీకు ఏ పని రాకపోయినా నేను నేర్పిస్తాను కదా అని చెప్పేసి ఆమెను పూజ గదిలోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ దేవుడికి దండం పెట్టుకొని చిట్టి చేత దీపం వెలిగించింది. చిట్టి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి ముందు దీపం వెలిగించగానే చూసావుగా ఎంత వెలుగు వచ్చిందో, అలాగే నువ్వు నా మనవడి జీవితంలో వెలుగు నింపాలి. ఈ ఇంటిని పిల్లా పాపలతో కలకలలాడించాలి అని ఆపకుండా
లక్ష్మమ్మ గారు తన కోరికలను చెబుతూ ఉంటే అక్కడే ఉన్న రాహుల్ వాళ్ళ తాతయ్య బాలాజీ గారు ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. అయ్యో లక్ష్మమ్మ, ఇక ఆపుతావా నీ లిస్టు చెప్పడం? అమ్మాయిని మొదటి రోజే నీ కోరికలతో బెదరగొట్టేలా ఉన్నావు అని అతను అనగానే రాహుల్తో పాటు అక్కడ ఉన్న పని వాళ్ళు కూడా నవ్వుకున్నారు. అప్పుడే లోపలికి వస్తున్న అర్చన వాళ్ళ అమ్మ ఆండాలు వాళ్ళ నవ్వులను చూసి నవ్వుకుంటూ, రాహుల్ సార్ ఎప్పుడొచ్చారు? బాగున్నారా? చాలా సంవత్సరాలు అవుతుంది మిమ్మల్ని చూసి. అందరూ ఇలా నవ్వడం చూసి కూడా అని ఆమె అనగానే లక్ష్మమ్మ చిట్టిని చూపిస్తూ, ఆండాలు చూసావా, నా మనవడి పిల్లం పేరు కృష్ణవేణి. ఈ అమ్మాయి రాకతోనే ఇంట్లోకి నవ్వులు కూడా వచ్చాయి అని ఆమె నవ్వుతూనే ఆండాలని చిట్టికి పరిచయం చేసింది. ఆమె చిట్టిని చూస్తూ, చిన్నమ్మగారు మీకు ఏం కావాలన్నా చిటిక వేసి నాకు చెప్పండి, నిమిషంలో చేసి పెడతాను అని ఆమె అనగానే చిట్టి నవ్వుతూ, నాకు తినడం మాత్రమే ఇష్టమని ఈవిడ అనుకుంటున్నట్టుంది, అందుకే నన్ను తిండి గురించి మాత్రమే అడుగుతుంది అని చిట్టి మనసులోనే అనుకుంటూ లక్ష్మమ్మ గారి పక్కనే కూర్చుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే చిట్టికి బోర్ కొడుతూ ఉండడంతో రాహుల్ వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ, తాతయ్య గారు ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను వచ్చినప్పటి నుండి మీరు ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు. రాహుల్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నారు అని చిట్టి అడగగానే అప్పటి వరకు నవ్వుతూ ఆమెతో కబుర్లు చెప్పిన బాలాజీ గారు సైలెంట్గా ఉండిపోయారు. అయ్యో, నేను ఇప్పుడు ఏమడిగాను? తాతయ్య సైలెంట్గా ఉండిపోయాడు, చెప్పడం ఇష్టం లేదా అని చిట్టి అనుకుంటూనే తల కొట్టుకుంటూ, అయ్యయ్యో నేనే మర్చిపోయాను, రాహుల్ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండదు కదా, నేను అడిగి తప్పు చేశాను అని చిట్టి మనసులోనే అనుకుంటూ, తాతయ్య సారీ, నాకు ముందే అమ్మమ్మ గారు చెప్పారు కానీ నేనే మర్చిపోయాను, సారీ, ఇంకెప్పుడు అడగను, ప్లీజ్ మీరు ఇలా మూడీగా ఉండకండి, అస్సలు బాలేరు, మీరు నవ్వుతూనే బాగుంటారు అని చిట్టి అనగానే అతను చిన్నగా నవ్వుతూ, చిట్టి మీ మామయ్యను చూస్తావా అని అడిగాడు. చిట్టి కూడా ఎంతో ఆత్రంగా, నేను చూడాలని అనుకుంటున్నాను కానీ మీరు కోప్పడతారేమో అని అడగకుండా ఉండిపోయాను. మామయ్య గారు ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే ఉన్నారా లేక హాస్పిటల్లో ఉన్నారా అని చిట్టి అడగగానే, అయ్యో ఎన్ని ప్రశ్నలు వేస్తావో చిట్టి, నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా ఒక్కటే సమాధానం, మీ మామయ్య ఇంట్లోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, అదిగో ఆ గదిలో, నాతో రా అని బాలాజీ గారు చిట్టిని వెంట పెట్టుకొని తన కొడుకు ఉన్న గదిలోకి తీసుకొని వెళ్ళాడు. చిట్టి అతన్ని చూడగానే బాధపడుతూ, తాతయ్య మామయ్య గారు ఎప్పుడూ పడుకొనే ఉంటాడా, కళ్ళు తెరిచి ఎవ్వరిని చూడడా, అసలు ఎవరిని గుర్తుపట్టడా అని అడిగింది. అతను బాధపడుతూ కొడుకు సుందరమూర్తి దగ్గర కూర్చుంటూ అతని చెయ్యి పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ, ఒరేయ్, నీ కొడుకు పెళ్లి చేసుకొని వచ్చాడు, నీ కోడలు నిన్ను చూడడానికి వచ్చింది, తనతో ఒక్కసారి మాట్లాడుతావారా అని బాధపడుతూ అడిగాడు. ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ నాన్నని చూడడానికి వచ్చిన రాహుల్ తాతయ్య మాటలు విని బాధపడుతూ కన్నీళ్లను బయటికి రానివ్వకుండా అదిమి పట్టుకొని అక్కడ ఉండలేక అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అది చూసి చిట్టి తాతయ్యకు చెప్పేసి అతని వెనకాలే గదిలోకి వెళ్ళింది. రాహుల్ కిటికీ వద్ద నుంచొని ఆకాశంలోకే చూస్తూ కళ్ళలో నుంచి కన్నీళ్లను కారుస్తూ ఉన్నాడు. చిట్టి అతని భుజంపై చెయ్యి వేసి, రాహుల్
నువ్వు ఏడుస్తున్నావా? ఎప్పుడు గంభీరంగా కనిపించే నువ్వు ఎవరికి నీ బాధని చెప్పుకోలేక నీలే నువ్వే కుమిలిపోతే ఎలా అని చిట్టి అనగానే అతనికి ఇంకా బాధగా అనిపించి, నీకు తెలియదు చిట్టి, నాకు అమ్మా నాన్న ఉన్నా వారి ప్రేమని నేను పొందలేదు. నువ్వు అమ్మా నాన్నలను దూరం చేసుకొని వారి ప్రేమను పొందలేకపోయావు. పరిస్థితులు వేరైనా మనమిద్దరం ఒకే బాధతో పెరిగాము అని రాహుల్ బాధపడుతూనే చిట్టిని గుండెలకు హత్తుకొని అతని బాధనంతా ఆమెకు చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు. చిట్టి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అతని చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా హత్తుకుంటూ మాటలని పక్కన పెట్టేసి ఒకరి గుండె చప్పుడు ఒకరు వింటూ ఆ కౌగిలిలోనే వారి బాధనంతా మర్చిపోయి సేద తీరుతూ ఉన్నారు. అసలు పెళ్ళే వద్దు అనుకున్న రాహుల్ చిట్టిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.